ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మార్నింగ్ మినీ వ్లాగు. ఇక్కడైతే నేను చిక్కుడుకాయ ఉడకబెట్టుకుంటున్నాను. మన చిక్కుడుకాయ అంటారు కదా దీన్ని. నేనైతే ఇది నైటే అంతా చుంచి పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఒక పక్కన అన్నం పెట్టాను. చిక్కుడుకాయ అయితే ఉడికింది, పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అదే స్టవ్ మీద ఒక కర్రీ బాండి అయితే పెట్టుకుని, నేను ఎందులో అయితే కర్రీ వేసుకున్నాను అది బాండి పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్ పోసుకొని పోపు దినుసులు అయితే వేసేసుకున్నాను. ఇక్కడ నేను ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అది కూడా కొంచెం మగ్గిన తర్వాత పసుపు అయితే వేసుకుంటున్నాను. అది కూడా మంచిగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా మంచిగా మనకు మగ్గిన తర్వాత నేను కర్రీకి కావాల్సినంత కారం అయితే వేసేసుకుంటున్నాను. తగినంత కారం, తగినంత ఉప్పు అయితే వేసేసుకొని కొంచెం మగ్గించుకొని నేను ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ అయితే కూడా వేసేసుకున్నాను. కర్రీ అయితే సూపర్ ఉందండి ఈసారి. ఎందుకంటే మనము ఏదైనా ఇంగ్రీడియంట్ అంటే కాయని బట్టి రుచి కూడా ఉంటుందన్నమాట. ఈసారి మాత్రం బాగుందన్నమాట చిక్కుడుకాయ మాత్రము. ఇక చూడండి, అంతా మగ్గించుకున్న తర్వాత చిక్కుడుకాయ అయితే వేసేసుకున్నాను. ఇది కూడా మంచిగా అంతా మగ్గిన తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. ఇలా మనం 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలన్నమాట. మంచిగా మనకు ఆ కారం, ఉప్పు అంతా కూడా పడుతుంది. ఫైనల్గా అన్నం అయితే దమ్ వేసేసుకున్నాను. సో చూడండి, కర్రీ అయితే కూడా దగ్గరికి అయింది, కనబడుతుంది కదా మనకి. సో ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఇంకా దింపేసుకోవడమే. ఇంకా వేడి వేడి అన్నంలో చిక్కుడే కర్రీ వేసుకుంటే మాత్రం సూపర్ అంటే సూపర్ అదిరిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.